వెల్కమ్ టు అవర్ ఛానల్. కళ్యాణ్ ఒక 1 వీక్ నుంచి నాకు కళ్యాణ్ విషయంలో ఫ్యామిలీ వీక్ వద్దంటున్నాడు అన్న ఒక కోపం ఉంది నాకు ఒక సైడ్ అయితే ఆ పిల్లోడి మీద. బట్ ఈ రోజు హౌస్‌లో చూసిన తర్వాత చాలా బాగా ఉన్నాడు వాళ్ళ ఫ్యామిలీతో. ఇంకెందుకురా బాబు అన్ని రోజులు నసపెట్టావు ఫ్యామిలీ వీక్ వద్దని అని అనిపించింది. చాలా బాగా ఉన్నాడు. వాళ్ళ మదర్ ఇచ్చిన హింట్స్ అయితే అదిరిపోయాయి. ప్రతి విషయంలోనూ స్టాండ్ తీసుకో అమ్మా, నీకు తప్పు అనిపించినప్పుడు స్టాండ్ తీసుకో అమ్మా అని చెప్పడము. అండ్ కప్పు పట్టుకుని రా లేకపోతే నిన్ను వెనక్కి తరిమేస్తాము అనడం బాగా నచ్చింది ఆవిడ. చాలా బాగా మాట్లాడి మంచి మంచి హింట్స్ ఇచ్చారు. ఉన్న కాసేపట్లో ఉన్నదే కొంచెం టైము. ఆ కొంచెం టైంలో మంచి మంచి హింట్స్ ఇచ్చి వెళ్ళారు. అందరితో బాగా మాట్లాడారు. ఆ ఫుడ్ తినిపిస్తుంటే కూడా కళ్యాణ్ కూడా చాలా న్యాచురల్. ఆ పిల్లోడు ఏడుపు అబద్ధం కాదు, వచ్చేస్తుంది ఆ పిల్లోడికి ఊరికే కారిపోతా ఉంటాయి నీళ్లు. ఏడుపు అబద్ధం అయితే కాదు. సో ఫుడ్ పెడుతుంటే కూడా కళ్యాణ్ న్యాచురల్ గా మనకి ఇది అలవాటు లేదు కదమ్మా అన్నట్టు అన్నాడు. సో అందరి ఇళ్లలోనూ ఫుడ్లు తినిపించేసుకునే అలవాటు ఏమి ఉండదులే, అలాంటివి మనం అర్థం చేసుకోవాలి. సంజన గారు అంటారు ఇప్పుడు అలవాటు చేసుకోరా అని. సో అది అయిపోయిందా, ఇక్కడే కొత్త చిక్కు వచ్చింది. అది ఏంటి అంటే తనూజాని బిగ్ బాస్ నెగిటివ్ చేశాడు చూడు. మీరు చాలా మంది నమ్మరు. నేను ఈ రోజు రివ్యూ లేట్ చేయడానికి రీజనే అది. ఎందుకంటే నాకు బీపీ వచ్చేసింది. తనూజాని చూసి వచ్చిన బీపీకి ఫోన్ తీసుకున్నా, ఇన్స్టాగ్రామ్ లో ఒక 10 స్టోరీలు పెట్టా, తనూజాని ఇష్టం వచ్చినట్టు తిట్టా. అంటే యాజ్ ఎ రివ్యూయర్ గా దట్టు తనూజాని బయట బాగా నెగిటివ్ చేస్తున్నారని తెలిసి ప్రతి విషయంలోనూ తనూజాని సపోర్ట్ చేయడానికి, స్టాండ్ తీసుకోవడానికి ఇది తప్పు కాదమ్మా, ఈ విషయంలో తనూజ తప్పు కాదు, బయట ఇలా నెగిటివ్ చేస్తున్నారు అని చెప్పడానికి ట్రై చేస్తున్న నేనే ఈ రోజు తనూజాని చూసి నాకు ఒళ్ళు మండింది చూడు. మామూలుగా మండలేదు అంత మండింది. తీరా చూస్తే ఆ తప్పు అంతా బిగ్ బాస్ టీమ్ది. కావాలని మన మైండ్ ని అలా పొల్యూట్ చేసేస్తున్నాడు. తనూజ విషయంలో దగ్గరుండి ఏ రేంజ్ లో నెగిటివ్ క్రియేట్ చేస్తున్నాడు అంటే ఆ రేంజ్ లో. ఈ రోజు అక్కడ అందరినీ కళ్యాణ్ ఏమన్నాడు, మాకు ప్రైవసీ కావాలంటే అందరూ వెళ్ళిపోతున్నారు. అప్పుడు కళ్యాణ్ ఏమన్నాడు అని మనం ఊహించుకోవాలి, తనూజాని ఉండమన్నాడు అని. అది ఎందుకు కట్ చేశాడు బిగ్ బాస్? తనూజాని కళ్యాణ్ ఉండమన్నాడు కాబట్టే కదా. పక్క నుంచి రీతు ఏమంటది, ఓహో మీ ఫ్యామిలీ మాట్లాడుకోవాలా అని అంటది. అందుకు కదా అంటది. సో ఇది మనకి ఏమనిపించిందంటే ఎప్పుడైతే మనకి కళ్యాణ్ తనూజాని కూర్చో అన్న ముక్క కట్ చేసాడో, తనూజ నువ్వు ఉండు అని ఏదైతే కళ్యాణ్ అన్నాడో ఆ ముక్క కట్ చేసేసాడు. అప్పటికి మొత్తం నెగిటివ్ గా కనపడడం మొదలు పెట్టింది. మొత్తం ఫుల్ నెగిటివ్. నాకే ఆ ఒక్క ముక్క కట్ చేసేటప్పటికి నేను ఎంత నెగిటివ్ గా ఆలోచించానో చూడండి. ఈ అమ్మాయి ఎలా కూర్చుంటది, వాళ్ళ ప్రైవసీ ఎలా తినేస్తుంది, అందరిని వెళ్ళిపోమని చెప్పాడు కదా ఆ పిల్లోడు అని నేను అనుకుంటున్నా. కానీ ఎప్పుడైతే నాకు వెంటనే కోపం వచ్చి ఒక 10 స్టోరీలు పెట్టడం అండ్ పోల్ పెట్టాను. తనూజ రైటా రాంగ్ అంటే ఒక 50% వరకు ఎస్, తను తప్పేం లేదు అంటారు. అదేంటి పోల్ ఎంత ఎలా వస్తుంది, ఏం జరుగుతుంది, నేను ఎలా తప్పు అర్థం చేసుకున్నా, ఏం జరిగిందని వెళ్ళి మెసేజెస్ చూడడం మొదలు పెట్టాను. సో మెసేజ్ చూస్తుంటే లేదు అక్కడ ఇలా జరిగింది, ఒకసారి మళ్ళీ చూడండి వెనక్కి వెళ్ళి అంటే నేను ఎపిసోడ్ లోకి వెనక్కి వెళ్ళాను. వెళ్ళి చూసి సో అక్కడ రీతు ఏమంటదంటే ఆ టైంలో కూడా విన్నానబ్బా. ఆ టైంలో నేను ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు కూడా రీతు ఓహో ఫ్యామిలీ ఉండాలా అన్న విన్నాను. కాకపోతే అది ఏంటంటే మనకు కళ్యాణ్ ఉండు అని అన్నం మనకు కనపడలేదు కదా. సో మన మైండ్ లో ఇది పోతుంది, రీతు ఓహో ఫ్యామిలీ అన్నది ఇది పోతుంది మనకు పక్కకి. మేబీ ఓన్లీ తనూజ ఫ్యామిలీకి తనూజ గురించి పాజిటివ్ గా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళకు ఉంటది. ఒక నార్మల్ గా ఉండే వాళ్ళు ఎవరికి, ఒక న్యూట్రల్ గా ఉండే వాళ్ళకి అంత వెళ్ళదు. ఏమని వెలుగుతుంది అంటే చూడు ప్రైవసీ ఇమ్మన్నాడు, ఇమ్మంటే ఇవ్వకుండా కూర్చున్నదని. సేమ్ నా మైండ్ లో అదే వెళ్ళింది. ఎప్పుడైతే నాకు మెసేజ్లు చూసాను, నేను మళ్ళీ ఎపిసోడ్ లోకి వెళ్ళి చూసాను. ఈవెన్ కనీసం అద్దంలో అయినా తనూజాని కళ్యాణ్ ఉండు అని ఆపుతున్నట్టు కనపడుతుందేమో అని చూసాను. ఆహా ఆ రేంజ్ లో కట్ చేశాడు తెలుసా. ఎంత వర్స్ట్ అంటే ఎంత డర్టీ గేమ్ అది. జస్ట్ మనకి అక్కడ కళ్యాణ్ తనూజాని ఉండమన్నాడు అన్నానికి మన దగ్గర ఉన్న ఒకే ఒక్క ప్రూఫ్ ఏంటంటే రీతు ఓహో మీ ఫ్యామిలీ ఉండాలా అని రీతు అన్నాం. ఓకే రా నువ్వు కూడా ఉండరా అని రీతుని కళ్యాణ్ అన్నాం. దీని వల్ల మాత్రమే ఇదే మనకు ఒక ప్రూఫ్. తనూజ తను కూర్చోలేదు, కళ్యాణ్ కూర్చోబెట్టుకున్నాడు అని. నిజంగా ఎంతో వర్స్ట్ అయితే ఎలా కట్ చేస్తాడు అబ్బా బీబీ, ఎలా కట్ చేస్తాడు? ఎంత దారుణం, ఎంత వర్స్ట్, ఎంత నెగిటివ్, ఎంత డర్టీ గేమ్ ప్లాన్ ఒక అమ్మాయి మీద, ఎంత డర్టీ గేమ్ ప్లాన్ చేస్తారా? తనూజాని కళ్యాణ్ ఉండమన్నాడు అన్న క్లిప్ మీరు ఎందుకు తీస్తారు? చేత్తో అయినా లాగి కూర్చోబెట్టి ఉండాలి, నోట్తో అయినా అని ఉండాలి. అందుకే ఉన్నది కదా. మీరు ఆ క్లిప్ వేయలేదు. ఆ క్లిప్ వేయకపోయేటప్పటికి అక్కడ ఎలా కనపడుతుందంటే కళ్యాణ్ ప్రైవసీ తను తినేస్తుంది. ఫుల్ నెగిటివ్ థాట్ వస్తుంది ఆ ఒక్క క్లిప్ వేయకపోవడం వల్ల. ఎంత వర్స్ట్, ఎంత డర్టీ గేమా ఒక అమ్మాయి మీద, ఎంత డర్టీ గేమా. ప్రతిసారి ప్రతి ప్రోమో నెగిటివ్ ప్రోమో కట్ చేస్తారు. తీరా చూస్తే ఎపిసోడ్ డొల్ ఉంటది. ఆ ప్రోమోలో కూడా అసలైన విషయం వేయకుండా కరెక్ట్ గా తనూజ ఎలా నెగిటివ్ అవుతుందో అలాగే ప్రోమో కట్ చేస్తారు. ఈవెన్ ఆ బాక్సెస్ విషయం, 6 అట్టపెట్ల విషయం
అది అసలు గొడవ ఎవరి మధ్య జరిగింది? కళ్యాణ్ అండ్ దివ్య మధ్య జరిగితే తనూజాని మధ్యలో ఇంత స్మాల్ వీళ్ళిద్దరి మధ్య జరిగింది. దాన్ని పట్టుకొచ్చి ప్రోమోలో పెట్టి అదొక పెద్ద ఇష్యూ క్రియేట్ చేశారు. ప్రతిసారి ఈ రోజు నిజంగా నాకు అర్రే నేను ఇలా పెట్టాను స్టోరీస్ అని, నేను ఆ స్టోరీస్ డిలీట్ చేసి బాబు కాదురా బాబు మీరు కూడా నాలాగే తప్పుగా అర్థం చేసుకుని ఉంటారు ఇలా జరిగిందని మళ్ళీ పెట్టా. చూసారా నా మైండ్ లోకి ఏం తెలియదంటే చూడండి ఎంత మంది న్యూట్రల్ ఆడియన్స్ మారిపోతారు. ఈ రోజు తనూజని చూసి ఎంత మంది న్యూట్రల్ ఆడియన్స్ ఫీల్ అయ్యి ఉంటారు. ఈ పిల్ల చూడు అసలు ప్రైవసీ ఇవ్వట్లేదని ఎంత మంది అనుకుంటారబ్బా. అలా కట్ చేశాడు ఎపిసోడ్ ని. దారుణం, చాలా చాలా దారుణం. చిరాకు వస్తుంది నాకైతే. రివ్యూసే చేయాలనిపించలేదు. అవసరం ఆ అమ్మాయి మీద పాపం. ఏం చేసింది ఆ అమ్మాయి? చెల్లెలు పెళ్లి వదులుకుని మరీ వచ్చింది. ఒక 1 week లో చెల్లెలు పెళ్లి ఉంది. ఆ చెల్లెలు పెళ్లి వదులుకుమని తన కెరీర్ ఏదో బాగుపరచుకోవాలి. విన్ అయిపోవడం వల్ల ఏమొచ్చేదబ్బా? విన్ అయిపోవడం వల్ల గొప్ప సక్సెస్ వచ్చేదు, ఓడిపోవడం వల్ల సక్సెస్ రాకుండానూ ఉండదు. బట్ మీరు అంత అన్యాయం ఎందుకు చేస్తున్నారు ఒక అమ్మాయికి? ఏమన్నా అర్థం ఉందా? మీరు కళ్యాణ్ ఉండమన్న క్లిప్ వెయ్యాలా వద్దా? అంత బీపీ వచ్చింది నాకు. ఫస్ట్ తనూజ అలా బిహేవ్ చేసినప్పుడు నాకు అంత బీపీ వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడైతే బిగ్ బాస్ ఇదంతా మన మైండ్ తో గేమ్ ఆడుతున్నాడని తెలిసేటప్పటికి ఆ బీపీ నాకు ఇంకా డవలేదు. చిరాకు వస్తుంది, మామూలుగా కాదు. రివ్యూస్ చేయాలన్న ఇంట్రెస్ట్ అయిపోతుంది. అది అండ్ కళ్యాణ్ ఫ్యామిలీకి శారీ ఇవ్వడం. సో ఇక్కడ నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే మేబీ ఈ అమ్మాయి ఖచ్చితంగానే ఈ వారం అంతా కళ్యాణ్తో ఎక్కువ క్లోజ్ గా ఉంటుంది. ఎంతకు ముందుతో పోలిస్తే ఈ వారం అంతా కళ్యాణ్తో కొంచెం ఎక్కువగా ఉంటుంది. నాకేమనిపించిందంటే మేబీ వీకెండ్ ఎప్పుడైతే ఎవరి సపోర్ట్ లేదన్నదో అప్పుడు ఆడియన్స్ అందరూ కూడా 100% తనూజ రాంగ్, తనూజకు సపోర్ట్ ఉంది అని అన్నారు. అప్పటి నుంచి ఈ అమ్మాయి మారింది. ఈ అమ్మాయి మైండ్ సెట్ మారి ఓహో నేను తప్పుగా వెళ్తున్నానా, నేను అలా అన్నం తప్పు, అది నాకు నెగిటివ్ అయింది అని అమ్మాయికి అర్థమైంది. సో కళ్యాణ్తో క్లోజ్ గా ఉంటుంది. సో నేను శారీ ఇవ్వడం కూడా అదే రీజన్ అని అనుకున్నా. బట్ నాకు ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే బేసిక్ గా నేను ఈ ఎపిసోడ్ చూడకముందు రివ్యూస్ ఇవ్వను, ఎందుకే ఇలాంటివి జరుగుతాయనే. సో ఈ రోజు నాకు ఆ శారీ ఇవ్వడం కూడా నాకు ఏమనిపించింది అంటే ఎపిసోడ్ చూసిన తర్వాత ఇక్కడ కళ్యాణ్ అందరినీ పంపేసి తనూజను మాత్రం తన దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. అంటే ఒక ఫ్యామిలీగా నువ్వు తనూజకి రెస్పెక్ట్ ఫస్ట్ నువ్వు ఇచ్చావు కదా. ఇక్కడ తనూజ కళ్యాణ్ ఫ్యామిలీకి ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వలేదు. తన మైండ్ లో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. బట్ ఇక్కడ కళ్యాణ్ తనూజకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఆ ప్రైవసీలో కూడా నువ్వు తనూజని యాడ్ చేసుకున్నావు నీతో. సో తనూజ ఏమని ఫీల్ అయింది? నువ్వు తన ఫ్యామిలీగా ఫీల్ అయ్యి ఎంత రెస్పెక్ట్ ఇచ్చావు కాబట్టి తను కూడా ఒక శారీ పట్టుకొచ్చి అంతే రెస్పెక్ట్ గా మీ మదర్కి ఇచ్చింది. సో నాకు అది తప్పు అనిపించలేదు. అది ప్రోమోస్ లీక్స్ చూసినప్పుడు నాకు అనిపించిన ఒపీనియన్ వేరు. బట్ ఎప్పుడైతే కళ్యాణ్ తనూజని తన ప్రైవసీ టైంలో కూడా యాడ్ చేసుకున్నాడో సో ఆ రెస్పెక్ట్ కళ్యాణ్ తనూజకి ఇస్తున్నాడు కాబట్టి తనూజ కూడా రివర్స్ లో కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీకి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలనుకుంది. సో అందుకు పట్టుకెళ్ళిచ్చింది. సో నాకు తప్పు అనిపించలేదు. ఇదంతా కూడా ఒక నెగిటివ్ ప్రాపగండా అయిపోతుంది పాపం తనూజ విషయంలో. నేనే ఆ అమ్మాయికి చాలా సార్లు నెగిటివ్ అవుతుంటే పాపం తనూజ అనుకునే నాకే ఈరోజు ఇన్ని డౌట్స్ వచ్చాయి. ఇన్ని డౌట్స్ వచ్చాయి ఆ అమ్మాయి విషయంలో. సో అది మా అమ్మాయి విషయంలో ఈ రేంజ్ నెగిటివిటీ. ఒక్కొక్క దాంట్లో ఆ శారీ ఇచ్చిన దాని గురించి కూడా చాలా వచ్చి ఫస్ట్ ప్రిఫరెన్స్ తనూజ కళ్యాణ్కి ఇస్తుంది అని చెప్పేసి ఏవేవో వస్తున్నాయి. సో ఈ రోజు ఎపిసోడ్ చూస్తే ఫస్ట్ కళ్యాణే కదా తనూజని ప్రైవసీ టైంలో ఇంక్లూడ్ చేసుకున్నాడు. అంటే నువ్వు అంత ఇంపార్టెన్స్ తనూజకి నువ్వే ఇచ్చేసావు ఫస్ట్. మళ్ళీ ఆ తర్వాత వై మై ఫ్యామిలీ అని అడుగుతున్నాడు కళ్యాణ్ తనూజని. వై మై ఫ్యామిలీ అంటే వై తనూజ ఎందుకు నీ ప్రైవసీ టైంలో తనూజ కావాలి, వేరే వాళ్ళని తెచ్చుకుని కూర్చోబెట్టుకోవచ్చు కదా. నువ్వు తనకి అంత ప్రిఫరెన్స్ ఇచ్చావు కాబట్టి తను కూడా నీకు అంత ప్రిఫరెన్స్ ఇచ్చింది. సో ఇది నాకు అనిపించింది. నెక్స్ట్ భరణి గారి వాళ్ళ పాప అస్సలు ఒక కూతురు తండ్రి మీద ప్రేమ. నీ రిబ్స్ నాన్న, నీ రిబ్స్ ఎలా ఉన్నాయి, రిబ్స్ వచ్చినప్పటి నుంచి అదే ఆలోచన, ఏడుపు, నీ హెల్త్ ఎలా ఉంది, దీనికోసమే ఏడుస్తూ ఉంది. మంచి కూతురు, తండ్రి కూతురు బంధం అలాగే ఉంటది. ఏడ్చి అంటే ఎంత క్లియర్గా అక్కడ భరణి గారు దివ్య తెలుసు కదా. దివ్య చూడు ఏంటి క్రీమ్ తనూజకి క్రీమ్ రాస్తుంటే అరుస్తుంది. మళ్ళీ తనూజ కోసం కాదు ఆ ప్లేస్ లో కళ్యాణ్ కూర్చున్నా అరుస్తుంది. అంటే ఏం కాదు, అది తనూజకి భరణి రాస్తున్నారు కాబట్టి అరిచింది దివ్య. మళ్ళీ ఫరక పడదు అంటది, చేసేవన్నా చేసేస్తుంది. అందుకే ఈమెకి కరెక్ట్ టైంలో వాళ్ళ కూతురు వచ్చి కరెక్ట్ డోస్ ఇచ్చింది దివ్యకి అని అనిపించింది. కరెక్ట్ డోస్ ఇచ్చింది. అక్కడ భరణి గారు తెలుసు దివ్య ఎక్కడ ఫీల్ అయిపోతుందని ఫస్ట్ దివ్యానే పరిచయం చేశారు. తను తెలుసా దివ్య తెలుసా అంటే తెలుసు దివ్య ఇమ్మగారు సుమ్ము బాబాయ్ అని చెప్పేసి తనూజ రాగానే తనూజ అక్క అంటే వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళ డాడీకి చెప్తుంది, బాబు
మాకు తనూజ బాండ్ మాత్రమే నచ్చుతుంది, నువ్వు తనూజతోనే ఉండు అని చెప్పకనే అందరికి హౌస్ మేట్స్ అందరికి అర్థమయ్యేలా చెప్పింది. తనూజని హగ్ చేసేసుకుని తనూజకి కిసులు పెట్టేసి అక్క నీదిని మా డాడీ బాండ్ మాకు ఎంత నచ్చుతుందో వాళ్ళ డాడీ బుర్రలోకి ఎక్కేస్తుంది. బాబు తింగరుడా, విను డాడీ మా మాట విను, నువ్వు రాంగ్ ట్రాక్ లో ఉన్నావు, మళ్ళీ తనూజతోనే ఉండు, తనూజతో బాండ్ ఆడియన్స్ కి నచ్చుతుందని చెప్తుంది. అండ్ చెప్పింది. ఇంకా తనూజ మీకు అర్థం అవట్లేదు, ఆ టైంలో తనూజకి ఎంతో బాధ ఉంది, ఆ బాధ అంతా బయటకు వచ్చింది. లాస్ట్ లో ఏడ్చింది కదా, ఆ ఏడుపు 2 రకాలు. ఒకటి వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతుంది, 2 ఓహో నా గురించి నా బాండ్ నేను అండ్ భరణి గారి బాండ్ గురించి జనాలు మంచిగా ఆలోచిస్తున్నారు అని తనకు అర్థమైంది. వాళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చిన రియాక్షన్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ దివ్యాని పక్కన పెట్టి పదే తనూజాని పోగొట్టడం హౌస్ లో అందరికి అర్థం అవుతుంది. హౌస్ లో ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. తనూజాకి అర్థం అవుతుంది, ఆ అమ్మాయి మహా తెలివైంది. సో ఆ అమ్మాయి కూడా అర్థం అవుతుంది, ఓహో వీళ్ళకి దివ్య బాండే నచ్చలేదు, నా బాండే నచ్చింది అని వాళ్ళకి ఆమెకి ఇంకో క్లారిటీ వచ్చింది. అక్క అని చెప్పేసి వెళ్లే ముందు కూడా ఇలా పెట్టడము ఫుల్గా అది తనూజకు ఒక రిఫ్రెష్మెంట్ అనమాట. ఓకే దివ్య ఏమైనా అనుకోని నా విషయంలో భరణి గారిని ఎన్నైనా కంట్రోల్ చేసుకోనివ్వండి, ఆడియన్స్ దృష్టిలో అయితే మా బాండ్ మంచిగానే వెళ్తుంది కదా అని ఒక సాటిస్ఫాక్షన్ తనూజకి వచ్చింది. లాస్ట్ లో ఆ ఏడుపు వెనక ఉన్న రీజన్ ఇది కూడా. సో అయిపోయింది అక్కడ. ఆ దెబ్బ తగిలిన దగ్గర కూర్చుని మాట్లాడుతుంటే దివ్యాన్ని పిలిచి మళ్ళీ మాట్లాడించారు కదా, అది మేబీ మనకి కట్ చేశారు అక్కడ మొక్క. మేబీ భరణి గారు నువ్వు దివ్యతో కూడా మాట్లాడు అని చెప్పినట్టున్నారు. అందుకే మళ్ళీ దివ్యాన్ని పిలిచారు. దివ్యాన్ని పిలిచి మాట్లాడింది, కేరింగ్ చాలా బాగుంది, బట్ కమాండింగ్ తగ్గించండి కొంచెం అని ఆమె హట్ అవ్వకుండా చెప్పడానికి ట్రై చేసింది. బట్ దివ్యాకి అర్థమైంది, ఫేస్ మొత్తం మాడిపోయింది. అనిపించింది నాకు, అమ్మ తల్లి ఇప్పుడు వరకు ఏదో తనూజ కోసం నెగిటివ్ గా బిహేవ్ చేసావు కదా, చూసావా ఇప్పుడు ఏమైందో నీకు అని అనిపించింది. తనూజ మీద మరీ జలస్ పెట్టేసుకుంటుంది దివ్య, మామూలు క్లియర్ గా కనపడుతుంది. ఆ కాల్కి రాస్తుంటే ఏదేదో పేర్లు పెడుతుంది. లేదు నిన్న కూడా నాకు తనూజయే రాసిందని చెప్తే అవసరానికి ఉపయోగించుకుంటది అంటది. ఏంటేంటో మాట్లాడుతుంది, కుళ్ళుతో మాట్లాడుతుంది. మీకు అర్థం కాని విషయం ఏంటంటే దివ్య హౌస్ లో ఎన్నాళ్ళు ఉంటే తనూజకి అంత మంచిది. సో తనూజ ఫ్యాన్స్ కి తెలియక ఆపరేషన్ దివ్యాలు ఇలాంటివి అన్నీ పెట్టుకున్నారేమో మీరు, బట్ అలా పెట్టుకుని ఉంటే మీరు చేస్తున్నది చాలా తప్పు. దివ్య హౌస్ లో ఎంతసేపు ఉంటే తనూజకి అంత మంచిది, అంత ప్లస్ అవుతుంది. సో అది ఈ మాట ముందే ఎందుకు చెప్పలేదు అని అంటే నాకు అవసరం లేదబ్బా. పొరపాటు నేను ఆపరేషన్ దివ్య అని నా నోట్లోంచి మాట వస్తే నేనో ఏదో నడుపుతున్నట్టు ఫీల్ అయిపోతున్నారు జనాలు. ప్రపంచంలో ఏం చేసినా, బిగ్ బాస్ విషయంలో ఏం చేసినా తప్పు నేనే చేసినట్టు ఫీల్ అవుతారు చాలా మంది. సో అది అయిపోయిందా. నెక్స్ట్ ఎవరి గురించి మాట్లాడాలి? డెమాన్కి ఇంకా మంచి రోజులు వచ్చాయి అని అనిపించింది కానీ రాలేదు. ఎందుకు ఇలా అంటున్నాను అంటే చాలా మంది ఫీలింగ్, చాలా మంది కాదు, రీతు వాళ్ళ మదరు డెమాన్ విషయంలో ఏవైతే ఏంటి తనూజ చెప్తున్నది కరెక్ట్, తనూజ చెప్తున్నది 100% తప్పు. తనూజకి డెమాన్ అంటే నచ్చట్లేదు. సో ఏదేదో చెప్తుంది తనూజ, అసలు కానే కాదు. తనూజకి కళ్యాణ్ ఎంత ప్రిఫరెన్స్, రీతు కూడా డెమాన్ అంత ప్రిఫరెన్స్. నువ్వు కళ్యాణ్తో ఉన్నప్పుడు రీతు ఎందుకు డెమాన్తో ఉండకూడదు? తప్ప కదా ఈ విషయంలో తనూజ? ఖచ్చితంగా తప్పు. డెమాన్ ఏదో చెడ్డోడు అన్నట్టు చెప్పడానికి ట్రై చేస్తుంది తనూజ. డెమాన్ ఎందుకు చెడ్డోడు? మళ్ళీ డెమాన్ వల్ల రీతు గేమ్ పాడవుతుందా? కానే కాదమ్మా. ఆ పిల్లడు లాస్ట్ వీక్ ఏదైతే నామినేట్ చేశాడో, నువ్వు అరుస్తున్నావు, నీ అరుపుల వల్ల నేను తిరిగి అరుస్తున్నాను అని అదే జరిగింది. రీతు వల్ల డెమాన్ నెగిటివ్ అవుతున్నాడు, డెమాన్ వల్ల రీతు కాదు. ఈ రోజు వాళ్ళ మదర్ వచ్చి కూడా డెమాన్ వల్ల ఏదో వాళ్ళ పాపకు నష్టం వస్తుందని చెప్తున్నారు కానీ లేనే కాదు, రివర్సు. డెమాన్కి రీతు వల్ల నష్టం జరుగుతుంది. అక్కడ వాళ్ళ మదర్ అలా చెప్తున్నారు. అలాగని రీతుకి తనూజ చెప్తుంది కాబట్టి తనూజ నచ్చింది అంటున్నారు. సో నిజంగా అదే కంటిన్యూ అయితే అనుకున్నాడంట డెమాన్, రేపటి నుంచి కొంచెం రీతుకి దూరంగా ఉండాలని. ఉంటే డెమాన్కే మంచిది. బట్ ఉండదు, రీతు ఏమీ దూరం ఉండదు. ఈవెన్ హట్ అయిపోతాడేమో అని వచ్చి ఆల్రెడీ లేదు, నీ గురించి ఏమి మాట్లాడలేదని కూడా చెప్పింది. ఇట్స్ ఓకే, దూరంగా ఉంటే మంచిదే, డెమాన్కే మంచిది. ఈ గొడవలు ఈ అరుపులు ఉండవు. నిన్న ఒక వీడియో చూసా, కళ్యాణ్, దివ్య అందరూ కలిసి డెమాన్ని పొగుడుతున్నారు చూడు. నా ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను వీడియో, ఎంత బాగా, ఒరే మరి ఎంత మంచోడు ఏంట్రా అని ఇమ్ము అంటాడు. కళ్యాణ్ అంటాడు, ఆడు మనకి ఏదైనా ఫుడ్ పట్టుకొచ్చి ఇచ్చినప్పుడు మనం బాగుందన్నాం అనుకో, ఆ ఫేస్ చూడరా వెలిగిపోద్ది, మామూలుగా వెలిగిపోదు. అండ్ దివ్య మటుకు దివ్య ఎంత ఎక్స్ప్రెషన్స్ ఎంత బాగుంటాయో, వాడు ఫుడ్ మనం తింటే వాడు వండేసేయాలి, పొట్టేయాలి, అంతకు మించి ఏం లేదురా, మరీ ఎంత మంచోడేంట్రా అని మాట్లాడుకుంటున్నారు డెమాన్ కోసం. వీళ్ళందరూ కూర్చుని ఎదురుగానే అక్కడ డెమాన్ ఏమో వంట చేసుకుంటున్నాడు, వీళ్ళందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఇలా మాట్లాడుతున్నారు. అంత మంచి పిల్లోడు గురించి తనూజకు ఒక్కదానికి ఎందుకు నెగిటివ్ ఫీలింగ్ ఉందో నాకు అర్థం కాదు. మేబీ లాస్ట్ వీక్ ఇది జరిగింది కదా,
లాస్ట్ వీక్ అనే కాదు, ముందు నుంచి కూడా కొంచెం డెమాన్ అంటే తనుజ చులకనగానే ఉంటది. సో డెమాన్ అర్థం చేసుకుని కొంచెం తనుజకి దూరంగా ఉండాలి. సో తనుజ ఏమీ అంత ఫ్రెండ్షిప్ డెమాన్ నుంచి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, తను ఇవ్వట్లేదు. సో డెమాన్ కూడా తనుజకు దూరం ఉంటే మంచిదని అనిపించింది. అండ్ ఇంకా ఏమన్నా మర్చిపోయినామో ఒక్క నిమిషం చూస్తా. ఇమ్ము ఫ్యామిలీ రేపు వస్తుంది. వాళ్ళ మదర్ ఎంగేజ్మెంట్ రింగ్ కూడా తెచ్చారంట, ప్రోమోలో చూపించాడేమో, మరి నేను ప్రోమో చూడలేదు. నెక్స్ట్ వచ్చేసి రీతు వాళ్ళ మదర్ పదే పదే నేను చెప్పింది విను అంటే డెమాన్కి అర్థమైంది తన కోసమే అని. రీతు అంటది ఒకసారి పవన్తో కూడా మాట్లాడు అంటే, ఆవిడ పవన్తో కూడా మాట్లాడుతుంది కానీ క్లియర్గా అర్థం అయిపోతుంది, తన మాటలో కానీ అన్ని క్లియర్గా అర్థమైపోతున్నాయి. అదే ప్రతిరోజు ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కళ్ళు కొంచెం నెగిటివ్ వైబ్స్ ఇచ్చేళ్తున్నారు. నిన్నేమో దివ్య వాళ్ళ మదరు, మొన్నేమో సుమన్ గారి వైఫ్, ఈ రోజు రీతు వాళ్ళ మదర్ అని అనిపించింది. మిగిలిన వాళ్ళిద్దరూ ఇంకా అబ్బో అంటే దివ్య ఫ్యాన్స్ కి భరణి గారు వాళ్ళ పాప చెప్పి నచ్చుండకపోవచ్చు, బట్ ఆ అమ్మాయి నిజాలు చెప్పింది, మామూలు నిజాలు కాదు. వాళ్ళకి ఇద్దరికి మంచిదే, దివ్యకు కూడా మంచిది. ఇప్పుడు భరణి గారి మధ్యలో 1 వీక్ లేరు, ఆ టైంలో మనం ఓన్లీ దివ్య గేమ్ చూసాం. ఇప్పుడు చూడండి ఓన్లీ తనీజా మీద జలసీ మాత్రమే చూస్తున్నాం దివ్యలో. సో వీళ్ళిద్దరూ విడివిడిగా ఆడుకుంటే ఇద్దరికి మంచిది, నాట్ ఓన్లీ భరణి గారు. సో ఇది ఈ రోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. హౌస్ లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది, ఇంకా కెప్టెన్ ఎవరో కన్ఫర్మ్ అవ్వలేదు. 2 టీమ్స్ గా డివైడ్ చేశారు. ఒక టీమ్ లో నేను కరెక్ట్ గా చెప్పకపోవచ్చు, ఇప్పుడు రాసుకోలేదు కాబట్టి, తనూజ, కళ్యాణ్, డెమాన్, రీతు, వీళ్ళతో పాటు ఇంకొకళ్ళు ఉన్నారు. వీళ్ళలో రీతు ఒక్కతే కెప్టెన్ అవ్వకుండా ఉన్నది. సో ఈ టీం నుంచి అయితే ఖచ్చితంగా రీతుకి ఛాన్స్ ఉంది. మిగిలిన వాళ్ళు అవతల టీంలో వచ్చేసి సంజన గారు, భరణి, దివ్య అండ్ ఇంకొకళ్ళు ఇమ్ము అనుకుంటా. వీళ్ళ నలుగురేనేమో అవతల టీంలో ఉన్నారు, అందులో భరణి గారు కెప్టెన్ అవ్వలేదు. సో ఈ వారం భరణి గారు అండ్ రీతు వీళ్ళిద్దరిలో ఒకరిని కెప్టెన్ చేయాలని బిగ్ బాస్ ప్లానింగ్ లోనే ఈ 2 టీమ్స్ డివైడ్ చేసిందని అనిపించింది. వీళ్ళిద్దరిలో ఎవరు కెప్టెన్ అయ్యి ఉంటారని మీరు అనుకుంటున్నారు నాకు తెలియగానే వెంటనే మన కమ్యూనిటీ పోస్ట్ లో పెడతా, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. సో కమ్యూనిటీ పోస్ట్ మీ వరకు వస్తుంది. బై బై.